మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలి అని అంటే నేను జనరల్గా ఒక స్టేట్మెంట్ని బాగా నమ్ముతాను. ఫస్ట్ మన పద్ధతి మారితే పరిస్థితులు ఆటోమేటిక్గా మారుతాయి. అవును. మన అలవాట్లు మారితే ఆటోమేటిక్గా మన ఆచరణతో పాటు అవకాశాలు కూడా పెరుగుతూ వస్తూ ఉంటాయని నమ్ముతాను నేను బాగా. 100% అండి. అది మీ వీడియోస్ చూసిన తర్వాత ఇంకా డబుల్ ట్రిపుల్ ఆ ఎనర్జీ, ఆ వైబ్రెంట్ పాస్ అని అవుతూ ఉంటుంది. ఉన్నదే చెప్తున్నాను మీకు నేను. అవును సార్. వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఏ అలవాట్లు ఉంటే, ఏ విధంగా మనల్ని మనం మార్చుకుంటే త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బు, సంపద, ఐశ్వర్యం మన దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ సార్. అంటే నేను చాలా మీద రీసెర్చ్ చేసింది. ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట అడుగుతూ ఒక మాట అన్నారు, హ్యాబిట్స్ అనేవి చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈ హ్యాబిట్స్ మిడిల్ క్లాస్ని మిలియనర్ చేస్తే, అవే హ్యాబిట్స్ కొన్ని మిలియనర్స్ మిడిల్ క్లాస్ చేసేస్తాయి. సో కొంతమందిని ఎలా ఉంటుందంటే ర్యాక్స్ టు రిచెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, బాగా రిచ్ అయిన వాళ్ళు కూడా జీరో అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో దీన్ని మనం ఏమంటే జీరో టు హీరో, హీరో టు జీరో. ఎటువంటి హ్యాబిట్స్ ఉంటే మనం బాగా సక్సెస్ అవుతాం. ఈరోజు నా టాపిక్లో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, హ్యాబిట్స్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ అండి. ఈవెన్ బ్రెయిన్ ట్రైనింగ్ అతని దగ్గర నేను నేర్చుకున్నప్పుడు హ్యాబిట్ మనిషిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి అనమాట. అది ఎటువంటి హ్యాబిట్స్ అని రీసెర్చ్ చేస్తే 10 పవర్ఫుల్ హ్యాబిట్స్ ఉన్నాయండి. మీరు ధనవంతులు అవ్వాలంటే 10 పవర్ఫుల్ హ్యాబిట్స్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. చాలామంది ఎలా ఉంటారంటే బ్లేమ్ చేస్తుంటారు, మా అమ్మాయి కారణం, నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుంటే నేను ఇంకొకలాగా ఉందును, నేను ఇక్కడ కాకుండా ఇంకొక వేరే స్టేట్లో, వేరే కంట్రీలో పుట్టుంటే, లేదా ధనవంతుల ఇంట్లో పుట్టుంటే అని ఇలాగ వాళ్ళ పరిస్థితులను బ్లేమ్ చేస్తుంటుంటారు. మీ అందరికీ చెప్తున్నానండి, టేక్ 100% రెస్పాన్సిబుల్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్పిందంటే దట్ ఇస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే యు ఆర్ ద రెస్పాన్సిబుల్. మీరు ఎవరైనా స్వామీజీ బాబాల దగ్గరికి వెళ్ళండి, బాబా స్వామి అన్నారు అనుకోండి, మొత్తం అతను కళ్ళు తెరిచి, నాయన నీ జీవితంలో జరిగే అన్నిటికీ నువ్వే కారణం నాయన అంటారండి. అతను మొత్తం ఏదో చెప్తారని వెళ్తే అలా అదే చెప్తారు, నీ జీవితాన్ని నువ్వు ఎవరిని నువ్వు అసహించుకోకు నాయన, నువ్వే కారణం అనగానే అప్పుడు అర్థం అవుతుంది అనమాట. సో అంటే లైఫ్లో కొన్నిసార్లు బాధపడితే కానీ బోధపడదు. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకుంటారో స్పిరిచువాలిటీలోకి వెళ్తారండి. అందుకే స్పిరిచువల్ పీపుల్ ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ పీపుల్ అని అంటారు. సో అయితే ఇది చాలా ఇంపార్టెంట్. నో రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నో సక్సెస్. చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి, ఇంట్లో చాలా మంది, రే నువ్వు అక్కడే టవల్ ఉంటారు, అక్కడే వదిలేస్తారా, ఫ్యాన్ ఆన్ చేస్తారా, ఫ్యాన్ వదిలేస్తూ ఉంటారా. చాలా మంది తల్లిదండ్రులు నీకు రెస్పాన్సిబిలిటీ లేదు అంటుంటారు. పిల్లల్ని ఫస్ట్ తిట్టేది అదే, రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పేసి. కొంతమంది పుస్తకాలు చిన్నప్పుడు పుస్తకాలు ఓపెన్ చేస్తావు, మడత పెట్టడం వెళ్ళిపోతావు, అలా వెళ్ళిపోతూ ఉంటావు అని చెప్పేసి, కంచం తింటావు, అక్కడ ఏమి ఎత్తావు అని తల్లిదండ్రులు తిడుతూనే ఉంటారు. ఓన్లీ వన్ థింగ్, రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే అండి ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో, కొంతమంది తెల్లవారు లాగా, నేను లాస్ట్ టైం చెప్పాను ద పవర్ ఆఫ్ హ్యాబిట్, చార్లెస్ డూహియర్ రాసిన ఒక అతను చెప్పాడు, ఎవరైతే తెల్లవారు లాగా దుప్పటి మడత పెడతారో అంటే అది కూడా రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఆఫీసులో కూడా చాలా అద్భుతంగా పనులు చేస్తారట. డీటెయిలింగ్ పర్సన్స్ వాళ్ళు. ఎస్ అండి, బాగా వాళ్ళు ప్రతి దాంట్లో ఏంటంటే అంటే వాళ్ళ అలవాట్లే వాళ్ళని సక్సెస్ఫుల్గా చేస్తాయి. ఎస్, ఆటోమేటిక్గా చేసేస్తాయి సార్. బాగా అండి. అయితే ఒకసారి సచిన్ టెండూల్కర్ ఒక వీడియోలో అంటే చెప్తూ ఒకరోజు వెళ్తూ అటండి, కింద ఒక డస్ట్బిన్ పక్కన ఒక పేపర్ ఉంది, అటు ఇటు చూసి ఎవరు లేకపోతే సచిన్ టెండూల్కర్ ఆ పేపర్ తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేశారు. అతను అంటే నీట్గా ఉంచుకోవడం మన బాధ్యత, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీరు ఫస్ట్ చేయండి అని సచిన్ టెండూల్కర్ చెప్పారండి ఒక వీడియోలో. అంటే చెప్తున్నాను అనమాట, 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ లైఫ్లో ఈరోజు అంటే కొంతమందికి వేరే వాళ్ళకి అప్పులు ఇచ్చి, రే నా జీవితం ఇలాగ ఇప్పుడు నువ్వే కారణం రా, నిన్ను నమ్మి డబ్బులు ఇచ్చాను రా అని అంటారు. అయినా పాస్ట్ ఈజ్ పాస్ట్. లా ఆఫ్ అట్రాక్షన్ చేసే పవర్ఫుల్ టెక్నిక్ నాకు బాగా నచ్చుతుంది. యువర్ పాస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యువర్ ఫ్యూచర్. ఎందుకంటే గతంలో ఒకప్పుడు దారిదోపిడి దొంగ రామాయణం రాసి వాల్మీకి అయ్యారు. గతంలో ఒకప్పుడు పేపర్ అనుకున్న అతను ప్రెసిడెంట్ అయ్యారు, అబ్దుల్ కలాం. గతంలో ఛాయ్ అనుకున్నారు, బచావ్ దేశ్కి బచావ్ నరేంద్ర మోడీ అయ్యారు. అంటే గతానికి భవిష్యత్తుకి సంబంధం లేదండి. సో అదే చెప్తుంది అనమాట, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆటోమేటిక్ స్పిరిచువాలిటీ వచ్చేస్తుంది మనకి. రెండోది హ్యాబిట్ ఏంటంటే డిసైడ్ వాట్ యు వాంట్. ఏం కావాలి? చాలా మందికి బస్సుకి టికెట్ అంటే అతను కూడా అడుగుతాడు, టికెట్ ఎక్కడికి అమ్మా అని చెప్పేసి. మీరు హోటల్కి వెళ్ళి ఏమైనా అన్నారు అనుకోండి, బాబు టిఫిన్ అంటే ఏ టిఫిన్, ఇడ్లీ, దోశ, వడ, పూరి, సాంబార్ ఎలా అడుగుతారో యూనివర్స్ ఎప్పుడు అడుగుతుంటుంది, ఏం కావాలని. నేను చాలా మందిని అడుగుతాను, దేవుడు వచ్చాడు, దేవుడు రాగానే తపస్సు చేస్తున్నారు, మీరు దేవుడు రాగానే ఏం కోరుకుంటారని అడుగు. అందరూ నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, బంగారం కావాలంటే నేనేమంటానంటే మీరు రాంగ్ కోరుకుంటున్నారు. భగవంతుడే వచ్చి డైరెక్ట్గా అడుగుతున్నాడు, నీకు ఒకే ఒక వరం ఇస్తే నేను కోరుకో అంటే. చాలా మందిని అడిగానండి కొన్ని సెషన్స్లో అడిగినప్పుడు, సార్ మాకు డబ్బు కావాలి, ఒకటే కోరిక అడిగాడు, ఒకటే. నేనేమన్నానంటే
సింపుల్ అండి. సార్ మీరేం కోరుకుంటారు నన్ను అడిగారు. నేనేమన్నానంటే నేను దేవుడిని ఒకటే కోరుకుంటాను, దేవుడు నేను ఏమనుకుంటే జరగాలి అంతే. సింపుల్ అయిపోయింది. అంటే క్లారిటీ గివ్స్ మోర్ పవర్ అండి. సో చాలామంది ఏంటంటే ఎక్కువ డబ్బుని కోరుకోవచ్చా, లా ఆఫ్ అట్రాక్షన్ చాలామందికి ఒక డౌట్, అంత ఎక్కువ డబ్బుని కోరుకోవచ్చా, అత్యాస అవుద్దేమో, లేదు తక్కువలో పెట్టుకుందాం గోల్, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ క్వశ్చన్ మార్క్ని నేను ఈ 9 రోజుల సెషన్ క్వశ్చన్ మార్క్ తీసి టిక్ మార్క్ ఇస్తాను. సో కరెక్ట్గా ఏది కావాలనేది ఇక్కడ మీరు ఐ యామ్ హియర్ వేర్ యూ వాంట్ టు గో అంటే ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎక్కడికి వెళ్ళాలనేదే ఇంపార్టెంట్ లైఫ్లో. సో అందుకే నేను అంటుంటాను, మీరు గెంజి తగిన బెంజ్ గురించి ఆలోచించాలి, బియ్యం లేకపోయినా BMW గురించి ఆలోచించాలి, రేంజ్ లేకపోయినా రేంజ్ రావర్ గురించి ఆలోచిస్తేనే సక్సెస్ అవుతారు. సో అది మనకి ఇంపార్టెంట్, ఎక్కడికి వెళ్ళాలనేదే ఇంపార్టెంట్. ఎందుకంటే రేంజ్ రోవర్ అక్కడే సెట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. విష్ మీరు నేను రేంజ్ రోవర్ ష్యూర్ అండి, డెఫినెట్లీ త్వరలో మన వీడియో పెడదామండి ఖచ్చితంగా. ఎందుకంటే 2 పవర్ఫుల్ ఎనర్జీస్ ఇక్కడ మీరు చూస్తున్నారండి. ఈ వీడియో చూస్తున్నారంటే ఎందుకంటే చాలా మంది సార్ మీ సెషన్కి ఏమో మీ వీడియో చూస్తుంటే ఎనర్జీ వస్తుందని చెప్పేసి. ఎందుకంటే అంటే మన దగ్గర ఉన్నదే మనం ఇవ్వగలం. రోజు గంధపు చెక్క నరగదీస్తే మనం చెయ్యాలి, అయితే గంధపు వాసన వస్తుందో. సో ఇక్కడ ఎనర్జీ ఉంటే ఇక్కడ మీకు కూడా ఎనర్జీ. సో అదండి అది, ఎందుకంటే ఎనర్జీ ఉంది కాబట్టి నేను మీకు ఎనర్జీ ఇవ్వగలను. లా ఆఫ్ అట్రాక్షన్ సో లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటండి, ఎనర్జీ ఉంటే అన్ని ఆటోమేటిక్ మేనిఫెస్టేషన్ అయిపోతాయండి. మీరు ఒక చూడండి, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా మన ఒక పవర్ఫుల్ హైలీ సక్సెస్ఫుల్ ఒక సెలబ్రిటీని కానీ బాగా, ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు అలా చేయవచ్చు పక్కన ఏమిటమ్మా అనగానే అలా చెయ్యగానే సుమ్మన్ ఒక 1000 watts కరెంట్ మనకు ప్రొడ్యూస్ అవుతుందండి, బికాస్ దే ఆర్ ఎనర్జెటిక్ పీపుల్. సో లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదంటే పవర్ ఆఫ్ అసోసియేషన్. ఈ 9 రోజుల క్లాసెస్లో నేను ఆ పవర్ టెక్నిక్స్ చెప్తానండి. దాని తర్వాత హ్యాబిట్ నెంబర్ 3 అండి, బిలీవ్ ఇట్స్ పాసిబుల్. అది మనం నమ్మాలండి. ఎందుకని ఇంతకు ముందు కూడా చెప్పాము మనం, నమ్మకం అనే ఒక్క మొదటి మెట్టు ఎక్కగలిగితే మిగతా ప్రపంచం అంతా కనిపిస్తుందండి. ఒకసారి చూడండి, ఒక మెట్టు ఎక్కగానే ఎప్పుడైనా ఇలా గోడ ఉంటుంది, ఆ గోడ ఎక్కువ చూస్తే అవతల ప్రపంచం ఎలా అందంగా కనిపిస్తుందో ఆ మెట్టే నమ్మకం అండి. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది స్పిరిచువల్ పీపుల్ చెప్తున్నారు, నమ్మకం అనే మొదటి మెట్టు ఎక్కండి, మీకు ప్రపంచం యూనివర్సే మీకు దారి చూపిస్తుంది అనేసానండి. అయితే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ నో బడీ బిలీవ్స్ యూ. ఈ ప్రపంచంలో థామస్ ఆల్వా ఎడిసన్, రైట్ బ్రదర్స్, హెన్రీ ఫోర్డ్ ఇలాంటి వాళ్ళందరూ అండి, వాళ్ళు ఏదైతే కనిపెట్టాలనుకున్నారో వాళ్ళ దగ్గర ఫార్ములా లేదు, ప్రాసెస్ లేదు, ఒకటే ఒకటి ఉంది, నమ్మకం. నమ్మకం అండి. సో థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కొనుక్కున్నప్పుడు అందరూ అన్నట్టు, ఎలా కొనుక్కుంటావు, ఫార్ములా లేదు కదా, నువ్వు ఎలా తయారు చేస్తావు అంటే నమ్మకం వస్తుందని. నమ్మకం యూనివర్స్ కూడా నమ్మకస్తులకు మాత్రమే ఇస్తుందండి. సో మీరు నమ్మకంగా ఉంటే మిమ్మల్ని నమ్మకానికి పెడతాం, మామూలుగా కాదంటే వాల్యూ చాలా పెరుగుతుందండి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే బిలీవ్లో ఐ చూసుకుంటే ఐ అంటే నేను, మీరు ఉండాలండి. బిలీవ్లో కానీ మీరు ఐ అంటే నేను, మీరు ఉండగలిగితే అంటే ప్రపంచంలో ఎవరు నమ్మకపోయినా ఐ అంటే నేను అంటే మీరు ఉండగలిగితే అయిపోయిందండి, మిరాకిల్ జరిగిపోద్ది అక్కడే. నెక్స్ట్ ఇలా మనకు నమ్మిన వాళ్ళు మొన్న రీసెంట్గా జీవిత మేడం ఫ్రమ్ బెంగళూరు అండి గాట్ ఎ స్టోర్ మేనేజర్ 3 lakhs ప్యాకేజ్ నుంచి 5 lakhs ప్యాకేజ్ తీసుకెళ్ళానండి. 3 లక్షల ప్యాకేజ్. సో మీరు అబ్జర్వ్ చేయండి. అడ్వాన్స్ కోర్సుకి సంబంధించింది జీవిత గారు, జీవిత మేడం ఫ్రమ్ బెంగళూరు అండి. లాస్ట్ టైం మనకి ఆ మేడమే లైఫ్ పార్ట్నర్ మేనిఫెస్టేషన్ జరిగింది. దాని తర్వాత రీసెంట్గా మిరాకిల్ అన్వర్ గారు. ఎస్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో 3 lakhs ప్యాకేజ్ నుంచి 5 lakhs ప్యాకేజ్ తీసుకెళ్ళాం. దాని తర్వాత వెంకటేష్ గారు అండి, చాలా మంది మీలో చాలా మంది స్టాక్ మార్కెట్లో రకరకాల ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ డబ్బుని మళ్ళీ మనం ఎలా వెనక్కి రప్పించవచ్చు అని చెప్పాం. ఐ రిసీవ్డ్ 18 lakhs 18 లక్షలు అండి టు మై బ్యాంక్ అకౌంట్ ఇన్ స్టాక్ మార్కెట్. చూడండి, స్టాక్ మార్కెట్ ద్వారా అతని బిజినెస్ ద్వారా 18 లక్షలు అండి. అసలు ఈ 9 రోజులు క్లాసెస్కి వస్తే డబ్బు ఎలా వస్తుందంటే సునామీలా వస్తుందండి. సార్ ఇప్పటి వరకు చిన్న వర్షంలాగా వచ్చింది, అసలు సునామీలా వస్తుందని చెప్పేసి రెడీగా ఉండండి. ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, తీసుకోవడానికి మీరు రెడీగా ఉండంటే గెట్ రెడీ. సో ఈ విధంగా అండి. దీని తర్వాత అంటే ఇందాక ఎందుకో అది చూపించంటే వాళ్ళు బిలీఫ్ లెవెల్స్ పెంచుతానండి. ఎలా అయితే మనకి థెర్మోమీటర్లు మెక్కిరి అలా వెళ్ళిపోతుందో మనకి ఆ బిలీఫ్ లెవెల్స్ 9 రోజులు అలా పీక్స్కి వెళ్ళిపోతాయండి. పీక్స్కే పాతాల నుంచి ఒకసారి హిమాలయాలకు తీసుకెళ్ళిపోతాను. సో 4th పాయింట్ అండి, ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ విజువలైజ్ చేసి మొదలు పెడతారు. లాస్ట్ టైం మనం వీడియో చూసాం, విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళందరూ కూడా విజువలైజ్. ఇఫ్ యూ వాంట్ టు మెటీరియలైజ్ యూ హ్యావ్ టు విజువలైజ్, యూ వాంట్ టు యాక్చువలైజ్ యూ హ్యావ్ టు విజువలైజ్ అని ఇలా చాలా మంది గొప్ప వాళ్ళని చెప్తున్నారండి. సో మనం విజువలైజేషన్ ఎలా చేసుకోవాలంటే కొన్ని పిక్చర్స్, బికాస్ బ్రెయిన్ లాంగ్వేజ్ ఈజ్ ఎ పిక్చర్ లాంగ్వేజ్. మనకి అందుకే చూడండి అప్పుడప్పుడు ఆ పర్సన్ ఫేస్ గుర్తొస్తుంది కానీ వర్డ్ పేరు గుర్తురాదు.
మనకి. అందుకే మనము బ్రెయిన్ లాంగ్వేజ్, పిక్చర్ లాంగ్వేజ్ ఎటువంటి పిక్చర్స్ రూపంలో ఇస్తే, కానీ పిక్చర్స్ని ఎలా పడితే అలా ఇవ్వకూడదు. మనం ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకెళ్ళి ఇవ్వగలిగితేనే పిక్చర్స్ ఫాస్ట్గా సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుందండి. సో నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే యాక్ట్ యాజ్ ఇఫ్. లా ఆఫ్ అట్రాక్షన్లో వెరీ పవర్ఫుల్ టెక్నిక్ యాక్ట్ యాజ్ ఇఫ్. అది ఆల్రెడీ మీ దగ్గర ఉంది అని నమ్మాలండి. ఈ ప్రపంచంలో ఎవరైతే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ని ఎక్కువ మోసం చేస్తారో వాళ్ళే గెలుస్తారు. నా దగ్గర ఉంది బాయ్ కానీ ఇలా నమ్మించేటప్పుడు లోన మైండ్ టెన్నిస్ మ్యాచ్ ఆడుతుంది. టెన్నిస్ మ్యాచ్ ఇది పంపిస్తే వదా నన్ను నమ్మను అంటారు. ఇది మళ్ళీ మీరు పంపించి చెప్తున్నారు అనుకోండి, నేను రిచ్ అని అంటే నువ్వు రిచ్ అని అంటారు. ఈ మంది ఈఎంఐ కట్టలు ఇలాగా ఈ టెన్నిస్ బాల్ మ్యాచ్ ఆడుతుంది. ఈ టెన్నిస్ బాల్ మ్యాచ్లో నేను ఎలా గెలాలనేది 9 days క్లాసెస్ నేర్పిస్తాను. ఫెంటాస్టిక్. మామూలుగా కాదండి. ఇలా గోల్ వైపు ఎలా పరిగెట్టాలి, ఎందుకంటే లక్ష్యాలు సంపాదించాలంటే లక్ష్యాలు ఉండాలండి. సో ఇటువంటి లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలి, పెద్దవి పెట్టుకోవాలా చిన్నవి పెట్టుకోవాలి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే పెద్ద లక్ష్యం పెట్టుకోవాలా చిన్న లక్ష్యం పెట్టుకోవాలా, ఇలా రకరకాల దాంతో పెట్టుకోలేకపోతున్నారు అనమాట. ఈ యాక్ట్ యాజ్ ఇఫ్ అనేది అది ప్రాక్టీస్ చేస్తే అండి కేవలం 9 daysలో 9 రోజుల్లో ఈ బిలీఫ్ సిస్టమ్ నేను పీక్స్ తీసుకెళ్తానండి. ఇది వాళ్ళు నమ్ముతారు. అది ఆల్రెడీ నా దగ్గర ఉందని. నేను అది ఈ గేమ్ ఆడగలిగితే ఎస్. అయితే గేమ్కి, క్రికెట్కి, వాలీబాల్కి, ఫుట్బాల్కి ఎలా అయితే రూల్స్ ఉంటాయి, ప్రతి గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయండి. అది తెలిస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. దాని తర్వాత 6th one వాళ్ళు ఏం నమ్ముతారంటే వాళ్ళు రెడీ టు పే, సాక్రిఫైస్ చేయడానికి రెడీ అవుతారండి. అంటే దేన్ని సాక్రిఫైస్ చేయాలి, దేన్ని కొన్ని అంటే ప్రైస్ కూడా పే చేయాలంటే వాళ్ళు మీ ప్రైస్ పెరగాలి అంటే కొన్నిటి వాటి ప్రైస్ పే చేయాలి. హార్డ్ వర్క్, డిసిప్లిన్, సాక్రిఫైస్, ఫియర్ ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయండి. ఇవి ఎవరికి కూడా కంటికి కనిపించవు. ఈ ప్రపంచానికి కావాల్సింది మీ రిజల్ట్స్ బట్ నాట్ రీజన్స్. సో ఇందులో అంటే మీరు ఆ సక్సెస్ అనేటువంటి దాంట్లో హార్డ్ వర్క్ ఒకటి, డిసిప్లిన్ ఒకటి, సాక్రిఫైస్ ఒకటి, ఫియర్ ఒకటి, ప్యాషన్ ఒకటి, పర్సిస్టెన్స్ ఒకటి, డౌట్, లేట్ నైట్స్, ఫెయిల్యూరు, రిజెక్షన్, ఫెయిత్, వీటికన్నిటికీ కామన్ ఎమోషన్ ప్రతిసారి మనకు తెలియకుండా మన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ పడుతూ ఉంటుంది. మామూలుగా పడదు. ఎలా అంటే కొన్నిసార్లు వాటి వల్ల ఏవైతే ఉన్నాయో ఆ రీజన్స్ వల్ల మనకు తెలియకుండా మనం ఒక మెంటల్ ట్రామాలోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్తాం. బట్ వాటిని ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకుంటామో లైఫ్లో బెస్ట్ ఒక్కొక్క అంటే ఇంకొకళ్ళు కూడా లీడ్ చేయలేని, ఇంకొకళ్ళు కూడా దాన్ని క్రియేట్ చేయలేనటువంటి పొజిషన్కి అయితే డెఫినెట్గా వెళ్తాము. అవి అడాప్ట్ చేసుకుంటాం అంత ఈజీగా వచ్చారు. ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారు అని అంటే నేను ఐ కెన్ ఇమాజిన్, అంటే నేను అది చదవగలుగుతాను. ఎలా స్టేజ్ మీద నుంచున్నప్పుడు మీరు మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఇలా చెప్పారంటే అలా చెప్పారని మాట్లాడి ఉంటున్నారు. ఆ ఫెయిల్యూర్ని కూడా తీసేసుకుని ఇక్కడి వాళ్ళ మీరు 18 lakhs, 19 lakhs, 20 lakhs, 1 crore, 120 crores ఆ లెవెల్లో ఒక మనిషిని మీరు ట్రైన్ చేసే స్థాయికి వచ్చారు అని అంటే నాట్ అన్ ఈజీ థింగ్. ఎన్నో అడాప్ట్ చేసుకుంటే తప్ప ఇప్పుడు వాళ్ళు ఇంత ఎనర్జెటిక్గా కనిపించట్లేదు. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనీ మెజిషియన్ త్రూ మిస్టర్ షేక్ అన్వర్, రీసెంట్గా హ్యాపీనెస్ కోచ్, ఎస్, అది కూడా పెట్టారండి. అండ్ మీకు కూడా సార్ గ్రేట్ కంగ్రాచులేషన్. నేను అందరూ చెప్తున్నానండి, ఈరోజు నాగరాజ్ సార్ ఇంత చిన్న వయసులో కంపెనీ CEO అయ్యి ఈరోజు అది కూడా సక్సెస్ఫుల్ సంబంధి అంటే ఎన్నో, ఎందుకంటే మన వైజాగ్లో మనం కూర్చొని మాట్లాడినప్పుడు మీ స్టోరీ విన్నప్పుడు రియల్లీ ఐ ఇన్స్పైర్డ్ సార్, రియల్లీ ఐ ఇన్స్పైర్డ్ అ లాట్. ఎందుకంటే ఈరోజు సార్ ఇక్కడ మీకు ఇలా కనిపిస్తున్నారో, ఇలా కూర్చొని ఎలా ఉన్నారో, కింద ఎంతో సాక్రిఫైస్, ఎంతో హార్డ్ వర్క్ మీ అంటే అసలు మీరు ఆ రోజు మనం యూనివర్సిటీలో కూర్చొని మీరు చెప్తుంటే నిజంగా గ్రేటెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు, నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. బాగా అండి రియల్లీ. అంటే నాకు మీరు ఆ రోజు మీరు మనం కూర్చొని మాట్లాడిన ఇవన్నీ మీ లైఫ్లో ఉన్నాయి. అవును, ఇవన్నీ మీ లైఫ్లో ఉన్నాయి. సో ఈరోజు నిజంగా మామూలుగా కదా ఇలా కూర్చున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ నిజంగా. ఎందుకంటే ఆ రోజు మీరు చెప్తున్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట, చాలా కనెక్ట్ అయ్యాను కూడా. ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ, నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో సక్సెస్ఫుల్ పీపుల్ వర్క్ ఎవ్రీడే అండి, ఎవ్రీడే వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఎందుకంటే నేను లాస్ట్ టైం చాలా మంది చెప్పానండి, రిలాక్స్ అవ్వద్దు, క్లైమాక్స్. ఇది నాకు నేను ఓన్గా రాసుకున్న కొటేషన్. ఎందుకంటే నా లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చి మంచి ఇన్కమ్ వచ్చినప్పుడు రిలాక్స్ అయ్యాను. అప్పుడు నాకు అర్థమైంది, ఇంకా తర్వాత ఇన్కమ్ పెరగడం లేదు, బికాస్ నేను ఇంకా ఓకేలా ఇంకేం నేర్చుకుంటాం అని ఒక స్టేజ్కి వచ్చేసి, అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ ఎప్పుడైతే ఉంటుందో మీ మైండ్ సెట్ గ్రో అయితే ఇన్కమ్ కూడా గ్రో అవుతుంది. మైండ్ సెట్ ఫిక్స్ అయిపోతే ఇన్కమ్ కూడా ఫిక్స్ అయిపోతుంది. సో ఇదండి వాళ్ళు విల్లింగ్ టు ప్రైస్. 7th one అండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఫియర్స్ ఉంటాయి. ఫియర్స్ లేని వాళ్ళు వెల్. ఈవెన్ మనకి థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకంలో మనిషికి 6 రకాల భయాలు ఉంటాయండి.
6 రకాలు. అందుకే చెప్పాను భయాలు ఈజ్ ఈక్వల్ టు దెయ్యాలు. సో కానీ ఈ సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏది భయం అనిపిస్తే అదే చేస్తారండి. వాళ్ళు ఏది భయం అనిపిస్తే అదే చేస్తారు. కొంతమంది స్విమ్మింగ్ అంటే భయం, ఇలా పైకి అంటే విమానం ఎక్కడంటే భయం, కానీ వాళ్ళు అదే చేస్తారు. అందుకే సైకాలజీలో కూడా యాజ్ అ సైకాలజిస్ట్ నేను ఏం చెప్తానంటే ఫియర్ అనేది మా ప్రొఫెసర్ చెప్పారు సైకాలజీలో. ఫియర్ అంటే 2 మీనింగ్స్ ఉంటాయట. ఫియర్ మీన్స్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, అన్నీ మర్చిపోయి పరిగెట్టడం. ఈవెన్ మనకి కూడా లాస్ట్ దాంట్లో కూడా అండి మనకు అంటే ఒకప్పుడు మనం అడవుల్లో బతికినప్పుడు పాత వాళ్ళు ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఏదైనా ఒక జంతువు కనిపించినప్పుడు ఏదైనా ఫైట్ చేయాలి లేదా పారిపోవాలి. సో ఈ రిచ్ అంటే లైక్ బాగా ధైర్యవంతులు అందరూ ఏం చేశారంటే ఫైట్ చేసేవారు అనమాట. ఒక్కసారి ఫైట్ చేస్తే గెలిసే వచ్చేదైతే ధైర్యం ఉందో ఆ ధైర్యం అండి ఒక్కసారి బండిలో మనం పెట్రోల్ ఫుల్ ట్యాంక్ నింపేసాం అనుకోండి, ఎంత దూరం ఎలా వెళ్ళిపోతామో ఈ ధైర్యం అనే పెట్రోల్ గా నింపుకోగలిగితే ఎక్కడికైనా వెళ్ళిపోతామండి. సో నెక్స్ట్ అనదర్ వన్ అండి ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ఎంత ఫేస్ చేస్తుంటే అంత ధైర్యం వస్తుందండి. ఈవెన్ బ్రూస్ లీ దీని గురించి తన ఆత్మకథ పుస్తకం రాసుకున్నాడు. ఎవరైనా ఒక పర్సన్ నేను కొట్టాలంటే నేను ఫేస్ చేయడానికి రెడీ అయ్యేవాడిని అనమాట. మానసికంగా ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళ జీవితంలో గెలుస్తారండి. సో ఇదండి సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్వేస్ ఫియర్, కానీ వాళ్ళు ఏది భయం అనిపిస్తే అదే చేయాలి. మీరు కొంతమంది భయపడుతుంటారు, పెద్ద పెద్ద ఆపర్చునిటీ వచ్చినప్పుడు భయపడతారు కొంతమంది, చేయగలనా చేయలేనా, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అనుకుని వెళ్ళిపోవాలండి. అలా అయితే అందుకే ఈవెన్ సైకాలజీ చెప్తుంది ఎవ్రీ మాస్టర్ హ్యాస్ డిజాస్టర్. ప్రతి మాస్టర్ కూడా డిజాస్టర్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇలా మీరు ఒక కాయిన్ ఇలా పట్టుకుని ఎప్పుడైతే మనం ఇలా కాయిన్ చూస్తామో ఇటు చూస్తే అటు కనిపించదు. ఎందుకంటే భయం వెనకాతలే జయం ఉంటుందండి. సో ఆ ఫియర్ని మీరు దాటాలి. అండ్ 8th వన్ అండి మెంటార్షిప్. మెంటార్ లేకపోతే షిప్ మునిగిపోతుందండి, అందుకే దాన్ని మెంటార్షిప్ అన్నారు. అవును. సో ప్రతి ఒక్కరికి కూడా మెంటార్ ఉండాలి. దీని గురించి లాస్ట్ మన వీడియోలో చాలా చేసామండి. మీరు మీ మెంటార్ను కానీ కనుక్కోగలిగితే, ఎందుకంటే లెక్కల్లో డౌట్ ఉంటే లెక్కల మేషర్ని అడగాలి, తెలుగులో డౌట్ ఉంటే తెలుగు మేషర్ని అడగాలి. తెలుగు మేషర్ దగ్గరికి లెక్కలు అడిగితే లెక్కలు చాలా కష్టం రా అబ్బాయి అని అంటారండి. అలాగా మీకు డబ్బు గురించి డౌట్ ఉంటే, డబ్బు సంపాదించాలని ఒక్క జీలు ఉంటాయండి. ఎందుకంటే ఒకప్పుడు కృషితో నాసి దుర్భిక్షం ఉన్నారు, ఇప్పుడు 21st century కృషి ప్లస్ కసితో నాసి దుర్భిక్షం అండి. కృషి ఒక్కటే కాదు, కసి కూడా ఉండాలి, ఎదగాలన్న తపన. అందుకే మొహమ్మద్ అలీ చెప్తాడండి, కండతో కొట్టేవాడి దెబ్బ కన్నా కసితో కొట్టేవాడి దెబ్బ గట్టిగా తగులుతుంది. సో మొహమ్మద్ అలీకి అన్నారట, రే ఆడు కండలు చూడరా ఎంత ఉన్నాయనంటే, నేను కండలు చూడను కసిని చూస్తాను, ఆడి దగ్గర కండ ఉంది నా దగ్గర కసి ఉందని అన్నారట. అందుకే కసి, ఎదగాలన్న కసి ఉన్నప్పుడు మెంటార్ తోడైతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. నేను ఎందుకు చెప్పాను, మెంటార్ లేకపోతే మెంటల్ ఎక్కిపోతుంది, లేట్ అయిపోతామండి. నో బడీ నోస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే సాక్రటీస్ అని అతను చెప్తాడు, ఇలా ఇసుకను తీస్తూ వాళ్ళ శిష్యులతో, నాయన నాకు ఒకటే తెలుసు ఏంటంటే, ఇలా ఇసుక వదులుతూ ఈ రేణువులు ఎంతైతే ఉన్నాయో ఇదే నా జ్ఞానం అన్నట్టు. సాక్రటీస్ లాంటి మహా వ్యక్తే అసలు. ఐ నో వన్ థింగ్, దట్ ఈస్ ఐ డోంట్ నో నథింగ్ అన్నారండి సాక్రటీస్ కూడా. అంటే అలా అందుకే. కానీ ఈరోజు అందరూ ఏంటంటే లేబుల్ వేసారు, నాకు అన్నీ తెలుసు అని. ఒకరోజు ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలను అడిగాను అనమాట. పిల్లలు కూడా చాలా మంది తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు, నాకు తెలుసులే అమ్మా, నాకు తెలీదా అని అంటుంటారు. ఒకరోజు స్కూల్లో వెళ్ళి అడిగాను, పిల్లల్ని అడిగాను, బాబు పట్టగానే ఫస్ట్ ఏం చేస్తాడంటే, అందరూ ఏడుస్తాడు యాడ్ శ్వాస తీసుకుంటాడు, ఫస్ట్ శ్వాస తీసుకుంటాడు, శ్వాస తీసుకోవడానికి ఏడుస్తాడు. సో ఇలా చాలా మంది అంటారు. 9వ అండి ఎంతూజియాజం. ఒకసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అందరూ కూడా, హే మిస్టర్ ఆల్బర్ట్, యువర్ ఎ జీనియస్ అంటే, ఐఎమ్ ఏ జీనియస్ బికాస్ ఆఫ్ ఐఎమ్ ఏ క్యూరియస్. నేను జీనియస్ అని ఎందుకు పిలుస్తుందంటే, పీపుల్ నేను క్యూరియస్ కాబట్టి, అంటే నేర్చుకోవాలని తప్పన. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ క్యూరియస్, నిజంగా క్యూరియస్, లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలనుకుంటే ఈ 9 days క్లాసెస్కి రండి. మీరు ఈ 9 రోజులు క్యూరియస్గా రండి, నేను జీనియస్ మిమ్మల్ని చేస్తాను ఖచ్చితంగా. సో ఇక్కడ ఒకటేనండి, బెస్ట్ కోసం ట్రై చేయాలండి, బెస్ట్. ఎందుకంటే ప్రపంచంలో అందరూ ఏమనుకుంటారంటే, ఐఎమ్ గుడ్ అంటారండి. కానీ మనం ఈరోజు ప్రపంచానికి కావాల్సింది గుడ్ కాదు. ఎందుకంటే యాపిల్ ఈజ్ నాట్ గుడ్ ఫోన్, ఇట్స్ బెస్ట్ ఫోన్. సో ఈవెన్ రేంజ్ రోవర్, రోల్స్ రాయ్స్ ఇలాంటి కార్లన్నీ, రోలెక్స్, దీస్ ఆర్ నాట్ గుడ్ వాచెస్, బెస్ట్ వాచెస్ అండి. రోల్స్ రాయ్స్ కార్ ఇట్స్ నాట్ ఎ గుడ్ కార్, ఇట్స్ బెస్ట్ కార్. సో ఈ ప్రపంచానికి మీ వాల్యూ పెరగాలంటే బెస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సచిన్ టెండూల్కర్ ఇస్ నాట్ ఎ గుడ్ బ్యాట్స్మెన్, ఇస్ బెస్ట్ బ్యాట్స్మెన్. అసలు ఏఆర్ రెహమాన్ ఇస్ నాట్ ఎ గుడ్ మ్యూజిషియన్, ఈస్ బెస్ట్ మ్యూజిషియన్. ఇలా అండి ఈ విధంగా. అండ్ ఎప్పుడైతే ఎంతూజియాజం ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. రీసెంట్గా 1 చాయ్ ప్లీజ్ అనేసి బిల్ గేట్స్ ఒక మామూలు పర్సన్ దగ్గరికి వచ్చి చాయ్ తాగారండి. నిజంగా బిల్ గేట్స్ ఉన్న రేంజ్కి ఇలా రోడ్డు మీద వచ్చి టీ తాగాల్సిన పని లేదు. కానీ ఇతని దగ్గరికి ఎందుకు వచ్చారంటే, ఎంతూజియాజం. అతను టీ చేసే విధానం చూడండి, ఎంత ఎంతూజియాజం, గ్లాస్ ఇస్తాడు అని, ఎంతో ఎంతూజియాజం, టీలే అని. ఆ ఎంతూజియాజం లేకపోతే బిల్ గేట్స్ ఆ టీ తాగాడు. బిల్ గేట్స్ అలా చూస్తున్నాడట, ఏంటి అతను ఇలా గ్లాస్ ఇలా ఇసరడం, పట్టుకోవడం, ఇవ్వడం, మళ్ళీ మీరు ఎప్పుడు వీడియోస్ ఇస్తే ఇలాగ అనడం. ఆ ఎంతూజియాజం, ఎప్పుడైతే ఎంతూజియాజం ఉంటుందంటే పీపుల్ మనం ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే
ఎలాంటి పీస్ చెప్తాడు అతను రాసిన పుస్తకం. పీపుల్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలంటే ఎంతూజియాజం లేని వ్యక్తుల దగ్గరికి ఎవరో రారో అని అంటారండి. సో ఈ విధంగా ఈవెన్ బిల్ గేట్స్ని కూడా అంటే నేను చెప్తున్నానండి, ఎంతూజియాజం అంటే ప్రపంచ ధనవంతుడే అతని దగ్గరికి ఎలా వచ్చాడో అదృష్టం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఈ పిక్చర్ చూస్తుంటే నాకు కూడా గుర్తొస్తుంది సార్. ఎస్ సార్. ఎక్సలెన్స్ ఈజ్ ఆల్వేస్ చీప్, చీప్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్ అని. ఎస్. ఎందుకంటే బిల్ గేట్స్ లాంటి వ్యక్తి చాలా అద్భుతంగా చెప్పారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యు. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి చూడండి, 1 చాయ్ ప్లీజ్, అసలు అది ఎంత పాపులర్. బిల్ గేట్స్ లాంటి వ్యక్తితో యాడ్ చేయించాలంటే ఎన్ని కోట్లు. అలాంటిది బిల్ గేట్స్ ఈరోజు అతను మన రీసెంట్ గా వేరే కంపెనీ వాళ్ళు అతను చార్టెడ్ ఫ్లైట్ ఒక ఫ్లైట్ ఇచ్చి అతను తీసుకుని వెళ్ళి ఈ అబ్బాయిని చాయ్ వాళ్ళని అందుకు చెప్తున్నానండి, జీవితం అంటే మీరు ఎంతూజియాజంగా చేస్తుంటే లైఫ్ ఎప్పుడు వేస్తే తెలియగానే అమ్మ పెద్ద మూట తోసినట్టు ఇలాంటి బిల్ గేట్స్ లాంటి మూట తోసేస్తాను అసలు మొత్తం మారిపోద్దండి. నేను అబ్జర్వ్ ఇలా ఎక్స్పెన్సివ్ అయిపోతారు బాగా అండి. నిజంగా ఏంటంటే బిల్ గేట్స్ ఎందుకు అతని దగ్గర టీ తాగాడు, నిజంగా ఇంకెక్కడ టీ తాగొచ్చు కదా, కోట్లు పెట్టి లక్షలు పెట్టి పెట్టిన రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ నిలబడి ఆ టీ చేసిన జనరల్గా ఎలా ఉంటారంటే కారులోకి వచ్చి టీ తీసుకురారండి అంటే వెళ్ళి ఎవరైనా తెస్తారు బిల్ గేట్స్ కి అసలు. కానీ అతనే వెళ్ళి అలా చూసినట. ఎందుకనంటే ఎక్సలెంట్ పర్సన్ అండి అతను. చూడండి అసలు అతని దగ్గరకు రాగానే ఎంత అంటే ఆయన ఎంత ఎక్స్పెన్సివ్ బాగా. సో ఎంతూజియాజం ఉంటే ఇప్పుడు అతను ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. ఇప్పుడు ఇతని గురించి ఇతను టీ తాగడానికి జనం అందరూ క్యూ కాడుతున్నారు. అంటే ఎంతూజియాజం ఉంటే మీరు అన్నట్టు ఎక్స్పెన్సివ్ ఖచ్చితంగా అవుతారండి. అండ్ లాస్ట్ ఎంత ఉందండి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఎంచుకోవాలంటే త్రిబుల్ లైఫ్ లాంగ్ లెర్నర్స్గా ఉండాలి. సో ఈ 10 హ్యాబిట్స్ కానీ మీకుంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారో. అవ్వడం లేట్ ఏమో కానీ అవ్వడం మాత్రం పక్కా. ఇదండి. సో 10 హ్యాబిట్స్. Success is going from failure to failure without losing enthusiasm. విన్స్టన్ చర్చిల్ చెప్తారు అసలు. ఈవెన్ మహేష్ బాబు కూడా ఒక సినిమాలో మార్చి సినిమా చెప్పింది, సక్సెస్కి ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ పెట్టద్దు, కామా పెట్టండి అని చెప్పేసి. మీ లెర్నింగ్కి ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ పెట్టకండి, జస్ట్ కామా పెట్టండి. ఈ 9 days కోర్సెస్లో ఇవి కాకుండా ఇంకా ధనవంతులు అవ్వాలంటే వాళ్ళ మైండ్ పవర్ సీక్రెట్స్ ఏంటని తెలుసుకుంటారు. డెఫినెట్గా సార్. ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సార్. అసలు మామూలుగా రాలేదు, ఊపు వచ్చింది. నాకు వీడియో చూసేటుంటే వాళ్ళకి కింద నుంచి చూసేటంటే వీడియో ఎవరైతే ఏ ఆడియన్స్ అయితే చూస్తారో ఏం చెప్పాడు అసలు అని చెప్పేసి ఒకటేసారి బాగా ఈ వీడియో మాత్రం చాలా ఎనర్జెటిక్ గా వచ్చింది. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సో చాలా మంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి క్లాస్ అండి 8th బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పటివరకు చాలా మిరాకిల్స్ జరిగాయి. కొంతమందికి అయితే 9 days సెషన్స్లోనే మిరాకిల్స్ జరిగిపోతున్నాయి. అయితే ఈసారి ఇంకా పవర్ఫుల్ ఎనర్జీ అండి. కొన్ని హై ఫ్రీక్వెన్సీ సాంగ్స్ కూడా యాడ్ చేశాను. అయితే ఎందుకంటే బ్యాచ్ 1 వాళ్ళు బ్యాచ్ 7 సార్ ఇంత మార్చేసారు ఆ సబ్జెక్ట్ అని అంటున్నారు. బికాస్ నేను కంటిన్యూ అప్డేట్ అవుతానండి. మీ లైఫ్లో ఏ ప్రాబ్లం, ఇంట్లో ఏ సమస్య ఉన్నా, హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, కెరీర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, 1 సొల్యూషన్. రేపు March 25th జరగబోయే 9 days ఆన్లైన్ సెషన్ అండి. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ అటెండ్ అవ్వండి జూమ్లో. సో ఈ 9 days క్లాసెస్లో మీకు ఎలా చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫ్రీక్వెన్సీ ఎలా, మీలో తెలియని ఒక హ్యాపీ పర్సన్ని. చాలామంది అడుగుతారు హ్యాపీలో వై ఉంటుంది, HAPPY, నేను ఎందుకు హ్యాపీగా ఉండాలని చెప్తారు. నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాను ఎందుకు మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. అయితే సింపుల్గా చెప్తున్నానండి, లైఫ్లో ఈ రేపు 25వ తారీఖు మీ డైరీలో రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న ఆ డేట్ ఇప్పటికీ గుర్తుందండి. 2+5=7. ఎస్, 2+5=7. ఈరోజు 25. దీనికి ఒక స్పెషల్ ఇది కూడా ఉంది, 2+5. ఆ రోజు మీరు అటెండ్ అవ్వండి. ఎందుకంటే మనకు 7 చక్రాస్ ఉంటాయి అండ్ 7 కొండలు ఉంటాయి. పెళ్ళైన తర్వాత 7 అడుగులు నడుస్తారు. అండ్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. మనకి రెయిన్బోలో 7 కలర్స్ ఉన్నాయి. యూనివర్సల్ 7 అనేది చాలా హై పవర్ఫుల్ నెంబర్. సో 7వ తారీఖు మీరు అటెండ్ అవ్వండి. మీరు మీ లైఫ్లో మామూలుగా కాదు 7 తరాలు లైఫ్లో సెట్. మన సౌండ్ మన సక్సెస్ ఎప్పుడు ఎలా ఉండాలంటే సార్ 25వ తారీఖు రేపు 25 మార్చ్ 25. ఎందుకంటే పిల్లలు స్కూల్స్ అన్నీ అయిపోతాయండి. హ్యాపీగా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా అటెండ్ అవ్వండి. మీకు లైఫ్లో హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, కెరీర్ ప్రాబ్లం ఉందా, మనీ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం అండి, 1 సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. నేను మళ్ళీ చెప్తున్నాను, సమస్యని చాలా ఈజీగా కరేపాకు తీసినంత, ఎలాగండి కరేపాకు తీసినంత ఈజీగా బయటను పడేయవచ్చు. సార్ ఇంత సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి అనేది నేనే మీకు చెప్పిస్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, రాక ముందు మీరు ఒక పర్సన్, వచ్చిన తర్వాత వెర్షన్ 2.0 నేను చూపిస్తానండి లా ఆఫ్ అట్రాక్షన్. ఫెంటాస్టిక్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. మీ ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడే ఎన్రోల్ చేసుకోవాలన్నంత ఇదిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్
మార్చ్ 25th క్లాస్కి అంటే బ్యాచ్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను డెఫినెట్గా అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా నుంచి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.